పూర్వకాలం నాటి వాళ్ళు బాటసార్లు వెళుతున్నారు. మధ్యాహ్నం సమయం గడిచింది. వాళ్ళు మాట్లాడుకుంటూ వెళుతున్నారు. ఆకలి వేస్తే ఎక్కడో ఒక చోట చెట్టు కింద, చెట్టు దగ్గర ఏదో సరస్సు చెరువు ఉండే చోట ఆగి భోజనం చేయాలి. ఇప్పుడంటే మనం వాటర్ బాటిల్స్ పట్టుకోపోతున్నాం, ఆ రోజుల్లో లేవు కదా. వీళ్ళతో కూడా ఒక ఆయన కలిశాడు, మూడో వ్యక్తి. ఆయన మాటలు కలిపి వస్తూ వస్తూ, అయ్యా నాకు కూడా ఆకలి వేస్తుంది, నా దగ్గర తినడానికి ఏమీ లేదు, నాకు మీ దగ్గర ఏదైనా ఉంటే అంత పెట్టండి అని చెప్పేసి అడిగాడు. సరేనని అన్నారు. మీరు కొంచెం దూరం పోయిన తర్వాత ఒక చెట్టు నీడ, ఒక చెరువు ఉంటే అక్కడ సౌకర్యంగా ఉంటే అక్కడ ఆగారు భోజనం చేయడానికి. ఒక అతని దగ్గర ఏమో 8 రొట్టెలు ఉన్నాయి, ఇంకొక అతని దగ్గర 3 రొట్టెలు ఉన్నాయి. 8 కాదు, 5 రొట్టెలు. 5 రొట్టెలు ఉన్నాయి, ఇతని దగ్గర 3 రొట్టెలు ఉన్నాయి, మొత్తం 8 రొట్టెలు. ముగ్గురు పంచుకోవాలంటే ఇతను 3 తీసుకుంటే ఇక 2 మిగులుతాయి. అది వీళ్ళ మనసు ఒప్పల. అతనికి 1 తక్కువ ఎట్లా ఇస్తాం, ఇవ్వచ్చు. 1 ఉంటే 1 మిగిలితే 1 ఇవ్వచ్చు, 2 మిగిలితే 2 ఇవ్వచ్చు. అతనేం అనుకోడు కూడా. కానీ వీళ్ళ మనసు ఒప్పల. అంటే ఆ రోజుల్లో భావం అలా ఉండేది, అందరూ సమానమే. సరే ఎట్లా చేద్దామని ఆలోచించారు. ఆలోచించి ఒక అతను చెప్పాడు, 1 రొట్టెను 3 ముక్కలు చేద్దాం. అప్పటికి 8 రొట్టెలు 8 3 24 ముక్కలైనాయి. అప్పుడు ముగ్గురు పంచుకుంటే 3 8 24 ముక్కలు, 8 ముక్కలు వచ్చేస్తాయి అని చెప్పి అనుకున్నారు. అట్టే 3 భాగాలు ఒక్కొక్క రొట్టెని విరిచారు. 8 ముక్కలు ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు పంచుకున్నారు, తిన్నారు. ఈ 3వ వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఆహారం లేదు. వీళ్ళ దగ్గర ఆహారం ఉంది, డబ్బులు లేవు. సరే ఇతను పని అయ్యి వస్తూ వెళుతూ, ఆయన ఎవరో కూడా మనకు తెలియదు, మనిషో లేకపోతే పరమాత్మ కూడా తెలియదు, ఇచ్చాడు. 8 బంగారు నాణ్యాలు ఉంటే మీరిద్దరూ తీసుకోండి అన్నాడు. అంతే. ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయాడు. ఆకలి తీరింది, భోజనం చేశాడు, వెళ్ళిపోయాడు. సరే వీళ్ళిద్దరూ చెరి 4 తీసుకోవాలి కదా. వీళ్ళకి తేడా వచ్చింది, చెరి 4 తీసుకోవాలి, వీళ్ళలో తేడా వచ్చింది. నా దగ్గర 5 రొట్టెలు కదా ఉన్నాయి, నువ్వు 3 కదా ఇచ్చావు, నేను 5 బంగారు నాణ్యాలు తీసుకుంటాను, నువ్వు 3 తీసుకో అని చెప్పేస్తే ఇతను ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి. బంగారం కదా ఆశ, బంగారం మీద ఆశ ఉండబట్టి కదా బంగారం ఒప్పుకోవాలి. సరే ఆ పక్కన గ్రామం ఉంటే ఆ గ్రామాధికారి దగ్గరికి వెళ్ళారు వీళ్ళు న్యాయం చేయమని. సరే ఆయనకి ఆశ్చర్యం వేసింది, ఏంటన్నది. ఆయన ఏదో కొంచెం ఆధ్యాత్మిక శక్తి ఉన్నవాడు, కళ్ళు మూసుకున్నాడు. కాసేపు ఆడండి అని చెప్పేసి వాళ్ళకి ఏదో మంచినీళ్ళు అవి ఇవ్వమని ఆ పనివాడితో చెప్పి ఆయన కాసేపు కళ్ళు మూసుకున్నాడు. ఆ కళ్ళు మూసుకోగానే పరమాత్మ కనిపించాడు ఆయనకి. ఆయన ఏం చెప్పాడంటే, 3 రొట్టెల వాడుకు 1 బంగారు నాణ్యం ఇవ్వమన్నాడు.
5 రొట్టెల వాడికి 7 బంగారు నాణ్యాలు ఇవ్వమన్నాడు. ఆ పరమాత్మ ఈయనకి చెప్పాడు, అదే తీర్పు వీళ్ళిద్దరికి చెప్పాడు. అది ఎట్లా, నేను 3 రొట్టెలు ఇచ్చాను కదా అని 3 రొట్టెలు ఇచ్చిన వాడు చెప్పాడు. అతనేమో 5 రొట్టెలు ఇచ్చిన వాడు నమ్ముకున్నాడు, ఎందుకంటే 7 ఇవ్వమన్నాడు కదా, అదొక తృప్తి. అంతకుముందు వీడు 5 తీసుకుంటారు అన్నాడు, ఇంకా 2 నాణ్యాల లాభం వస్తుంది కదా. అతను మాత్రం ఊరుకున్నాడు, ఇతనికి పాపం బాధ కలిగింది. అప్పుడు అది ఎట్లా స్వామి అని చెప్పేసి అడిగాడు. మీరు రొట్టెలు పంచారా, ముక్కలు పంచారా అంటే అంతకుముందు చెప్పున్నారు కదా, ముక్కలే పంచారు. సరే 5 రొట్టెలు ఎన్ని ముక్కలు అయినాయి? 5 3 15 ముక్కలు అయినాయి. 3 రొట్టెలు ఎన్ని ముక్కలు అయినాయి? 9 ముక్కలు అయినాయి. నువ్వు ఎన్ని ముక్కలు తిన్నావు? 8 ముక్కలు తిన్నావు. వారికి 1 ముక్కే కదా ఇచ్చావు. అందుకని నీకు 1 బంగారం. వాడు 15 ముక్కలు అయినాయి, 8 ముక్కలు మాత్రమే తిన్నాడు, 7 ముక్కలు వాడికి ఇచ్చాడు. అందుకని 7 బంగారం. మన లెక్క ఒక రకంగా ఉంటుంది, పరమాత్మ లెక్క ఒక రకంగా ఉంటుంది. ఇది తెలుసుకొని ప్రతి మానవుడు ప్రవర్తించాలి.